సో గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఎన్ని అక్రమాలు జరిగాయో మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి వారికి ఉపాధ్యాయులు వారికి నచ్చిన ప్లేసెస్ కి వెళ్లడం కోసం వారి వద్ద నుంచి దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అండ్ ఇదంతా కూడా మొత్తం కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం అక్కడి నుంచే ఇదంతా జరిగిందని కూడా తెలుసా ప్రతి ఒక్కరికి. సో ఎటువంటి రూల్స్ కూడా పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో సో ఉపాధ్యాయుల బదిలీలు అనేది జరిగింది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. సో దీనికి సంబంధించి బ్రేక్ పడింది అనే చెప్పొచ్చు. సో మొత్తం కూడా ఈ బదిలీలకు సంబంధించి ఎక్కడికక్కడ నిలుపుదల చేసేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. చూద్దాం. రూల్స్ గీల్స్ మాకు పట్టవు, బదిలీల షెడ్యూల్ కౌన్సిలింగ్ తో సంబంధం లేదు, ముడుపులిస్తే ఎప్పుడైనా బదిలీ చేస్తాం, ఒకటి అరా కాదు 100 మందిని అడ్డదారిలో మార్చేస్తాం అనే తరహాలో నిబంధనలను తుంగలో తొక్కి కమిషన్ల కోసం చేసిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికల ముందు బదిలీ ఉత్తర్వులు జారీ చేసి కోడ్ ముగిసిన తర్వాత వారంతా రిలీవ్ కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ బదిలీలను నిలుపుదల చేస్తూ ఆయనే గురువారం తాజాగా మరో ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బదిలీల వెనుక 50 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం కేంద్రంగానే వసూళ్ల పర్వం కొనసాగింది. అక్రమాలను అడ్డుకోవాల్సిన మంత్రి ముడుపుల వసూలుకు గేట్లు తెరిచారు. దీంతో 100 మంది టీచర్లు కోరుకున్న స్థానాల కోసం అడిగినంత సమర్పించుకుని బదిలీ ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఒక్కో టీచర్ 4 లక్షల నుంచి 5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఆ బదిలీలు ఆగిపోవడంతో ముడుపులు ఇచ్చిన టీచర్లు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖలోని కొందరు అధికారులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతల పాత్ర కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. బదిలీలు చేయిస్తామంటూ అప్పట్లో వీరు ముడుపులు వసూలు చేశారు. పాఠశాల విద్యాశాఖలో అన్ని తానై వ్యవహరించే ఓ కమిషనరేట్ అధికారి, రాయలసీమకు చెందిన సచివాలయంలోని పాఠశాల విద్యాశాఖ అధికారి పాత్ర కూడా ఇందులో ఉంది. వారిద్దరే దాదాపు 30 బదిలీలు చేయించారు. సచివాలయంలో కూర్చుని ఇద్దరు ఈ అక్రమ బదిలీల ఆర్డర్లను తయారు చేశారు. ఇక ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కువ మంది టీచర్లు ఉండే ఒక పెద్ద సంఘం నాయకులు తెలంగాణలో తప్ప ఏపీలో టీచర్లే లేని ఓ సంఘం నేతలు కూడా ఇందులో తలదూర్చారు. ఏపీ టీచర్లు లేని సంఘంలో రాయలసీమకు చెందిన నేత ఒక్కరే 20 మంది టీచర్లను బదిలీ చేయించారు. ఇప్పుడు బదిలీలు ఆగిపోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. బొత్స వద్దకు వెళ్లి ముడుపులు వెనక్కి ఇవ్వాలి అనే ధైర్యం చేయలేకపోయినా ఆ అధికారులు సంఘాల నేతలను టీచర్లు నిలదీస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ ఫోన్లు చేసి అడుగుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బొత్స సత్యనారాయణ బదిలీల విషయంలో బరితెగించారు. అక్రమ బదిలీలు చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. మొదట సీఎం కార్యాలయం పేరుతో కొన్ని పేర్లు తయారు చేశారు. ఓ మీడియా సమావేశంలో వీటిపై విలేకరులు ప్రశ్నించగా సిఫార్సు బదిలీలు చేస్తే తప్పేంటి, ఎమ్మెల్యేలు అడిగితే బదిలీలు కూడా చేయకపోతే ఎలా అని అడ్డగోలుగా మాట్లాడారు. ఆ తర్వాత కొంతకాలానికి బొత్స ఆఫీసులోనే ముడుపులు వసూలు చేశారు. ఆ కార్యాలయంలో పనిచేసిన కమలాకర్ అనే వ్యక్తి ద్వారా ఈ నగదు చేతులు మారింది. బదిలీ కావాలంటే ఖచ్చితంగా కమలాకర్ను కలవాల్సిందే అనే అనధికారిక నిబంధన పెట్టి అమలు చేశారు. డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా బదిలీ అడిగితే దరఖాస్తు తీసుకుని పక్కన పడేశారు. కేవలం ముడుపులిచ్చిన వారి దరఖాస్తులనే ప్రాసెస్ చేశారు. నేరుగా మంత్రే దుకాణం తెరవడంతో కమిషనరేట్ అధికారి, సచివాలయం అధికారి కలిసి కొన్ని బదిలీలు చేసుకున్నారు. కాగా ఇప్పటికే వీరిలో కొందరు కొత్త స్థానాల్లో చేరిపోయారు. అయితే మొదట చేసిన బదిలీలో ఆర్డర్లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరగా ఎన్నికల కోడ్కు ముందు ఆర్డర్లు పొందిన వారు ఆగిపోయారు. ఇక అక్రమ బదిలీల వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జోక్యం కూడా ఉంది. గత ఏడాది మొదట్లో కౌన్సిలింగ్ ద్వారా సాధారణ బదిలీలు చేశారు. ఇక ఆ తర్వాత సిఫార్సు బదిలీల పేరుతో అక్రమ బదిలీలు ప్రారంభించారు. ఇక ఆ సమయంలోనూ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశే ఉన్నారు. ఈ అక్రమాల వ్యవహారం దాదాపు 6 నెలలు కొనసాగింది. ఎన్నికల ముందు బదిలీ ప్రక్రియ వేగంగా చేసేందుకు పూర్తిగా సహకారం అందించారు. ఇక ఆయనతో పాటు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులంతా ఈ తతంగానికి వత్తాసు పలికినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అక్రమ టీచర్ల బదిలీలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు ఎటువంటి బదిలీ ప్రక్రియ ఎటువంటి కీలకమైన చేయకూడదని చేపట్టకూడదన్న నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో అనేక నిబంధనలకు మార్చి మరీ అడ్డగోలుగా వ్యవహరించారు. అందులో ప్రధానంగా టీచర్ల బదిలీల ప్రక్రియ కూడా సాగింది. ఎందుకంటే అంత ముందు కూడా 2-3 పర్యాయాలు ఇదే విధంగా ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వారికి మాత్రమే ఆ బదిలీ ఇచ్చి మిగిలిన వారికి లేదా వారి ఇబ్బందులు కూడా పరిగణలో తీసుకోకుండా వారి
సొంత పత్రాలు కూడా కనీసం చూడకుండా కూడా పక్కన పడేసిన పరిస్థితి. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంది అన్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో దాదాపు 1200 మందిని అడ్డగోలుగా బదిలీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ బదిలీ ప్రక్రియ మొదలైనప్పుడే అప్పట్లో ఆంధ్రజ్యోతి వరుస కథనాలు కూడా ప్రచురించింది. దీనిపై మీడియా సమావేశంలో కూడా దృష్టాలు ప్రశ్నించగా ఎమ్మెల్యేల సిఫార్సులతో మంత్రుల సిఫార్సులతో బదిలీ చేసే తప్పేంటి అంటూ ఆయన ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా అడ్డగోలుగా కేవలం 4 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుని అక్రమంగా ఈ బదిలీలు తంతు కొనసాగించినట్టు కూడా స్పష్టమవుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొంతమంది అప్పటికే ఆ బదిలీలు స్థానాలకు వెళ్ళిపోగా మరి కొంతమంది ఎన్నికలు కూడా అడ్డుగా రావడంతో మీరు ఆగిపోయారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన వెంటనే చేరాలని కూడా భావించారు. అయితే అనూహ్యంగా ప్రజలు వైసీపీని పూర్తిగా ఓడించి కూటమికి అధికారం కట్టబెట్టడంతో మొత్తం రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఎవరైతే బదిలీల కోసం 4 నుంచి 5 లక్షల రూపాయలు ముడుపులు చెల్లించారు. ఇప్పుడు వారందరూ కూడా ఎవరైతే వారికి మంత్రి బొత్స కావచ్చు, అతని దగ్గర ఉన్న అధికారులకు కావచ్చు, అనుచరులకు కావచ్చు, ఎవరికైతే ముడుపులు కట్టబెట్టారో ఆ డబ్బులను తమకు ఇచ్చేయాలి, అది బదిలీలను పూర్తి చేయాలని కూడా ఒత్తిడి తెస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు దీనికి సంబంధించి కొంతమంది అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మంత్రి బొత్స స్వయంగా అవినీతికి పాల్పత్రం తాను ఎందుకు చేయకూడదనే కారణంతో ఆ పేషీలో ఉన్న అధికారులు, ఆ శాఖలో ఉన్న ఉన్నతాధికారులు కూడా ఈ అక్రమ బదిలీని ప్రోత్సహించారు. వారు కూడా అందినంత వరకు దోచుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం బదిలీ పూర్తిగా నిలిపేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోస్తున్న పరిస్థితి. మరోవైపు బొత్స సత్యనారాయణతో పాటు అనుయాయులపై కూడా చివరి ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 1200 మంది కూడా పూర్తిగా వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఈ సంబంధించి ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఆ రోజు ఈ జీవో ఇవ్వకూడదని తెలిసినప్పుడు కూడా, నిబంధనలు విరుద్ధం తెలిసినప్పుడు కూడా ఆ రోజు బదిలీని ఆమోదిస్తూ జీవో ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయనే కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ బదిలీలు ఫుల్ స్టాప్ పెడుతూ బ్రేక్ వేసే విధంగా మరి మరో కొత్త జీవో కూడా విడుదల చేయడం ఐఏఎస్ వర్గాల్లో కూడా విశేషంగా చెప్పుకుంటా ఉన్నారు. మొత్తం మీద అసలు ఈ మొత్తం బదిలీ ప్రక్రియ సంబంధించి ఎక్కడెక్కడ 6 నెలలకు సాగిన బదిలీకి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఎంతో వసూలు చేశారు, అలాగే ఆ రోజు వైసీపీ అనుకూలమైన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ బదిలీ ప్రక్రియలో కొంత పాత్ర పోషించాయి. మధ్యవర్తిగా ఉంటూ డబ్బులు తీసుకొని వారే కమిషన్లు తీసుకుని మరి బదిలీ ప్రక్రియ కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం వ్యవహారంలో చాలా మంది కూడా డబ్బులు చెల్లించలేక నిజంగా బదిలీ అవసరం ఉండి కుటుంబ అవసరాల కోసం లేదా పిల్లల చదువులకు సంబంధించి తల్లిదండ్రులు చూసుకునేందుకు ఇట్లా కొంతమంది మానవీయ కోణంలో దరఖాస్తు చేసినా వారు ఎవరైనా పట్టించుకోవడం, కేవలం ఎవరైతే డబ్బులు ఇచ్చారో మధ్యవర్తుల ద్వారా డబ్బులు అందినట్టు వారికి జీవితంలో ఇస్తారో వారికి మాత్రమే ఈ బదిలీ ప్రక్రియకు సంబంధించి ఆమోద ముద్ర వేశారు. కానీ నిజంగా ఇబ్బంది పడే వారి పిటిషన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్న బదిలీల బ్రేక్ కి సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నుంచి మాత్రం హర్షం వ్యక్తం అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు పూర్తిగా 1200 మందిలో దాదాపు 1100 మంది పూర్తిగా ఆ డబ్బులు ఇచ్చి మాత్రమే బదిలీ చేసుకున్న పరిస్థితి. మరి 100 మంది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన రికమెండేషన్ ద్వారా బదిలీ చేసేట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం అక్రమ బదిలీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చంద్రబాబు ఇస్తుంది అన్నపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా మరోసారి పూర్తి స్థాయిలో వీటిపై విచారణ చేసి ఎవరైతే అక్రమాలు పడుతున్నారో వారిపై చర్యలు ఒక ఎత్తు అవుతుంది. మరోసారి బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా నిజంగా ఎవరికైతే అవసరం ఉందో మానవీయ కోణంలో కూడా ఆలోచించి ఈ బదిలీ ప్రక్రియ సాగిస్తే తద్వారా ఆ ఉపాధ్యాయులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఆ కోణంలో ఆలోచించి ఆ కొత్త ప్రభుత్వంలో తమకు మంచి చేస్తుందని భావిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఐఏఎస్ వర్గాల చర్చ నడుస్తుంది. ఈ బదిలీ ఇప్పుడు మొత్తం డబ్బులు చెల్లించిన వారి పరిస్థితి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. త్వరలోనే డబ్బులన్నా వెనక్కి ఉన్న పక్షంలో ఎవరైతే డబ్బులు ఇచ్చినా వారికి ముందు వారి ఇళ్ల ముందు వారి కార్యాలయాల ముందు ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనిమా రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.